ఆయన చేసినటువంటి మహాకార్యక్రమం ఏంటంటే ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటువంటిది హైదరాబాద్లో ఉండేది. దానికి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉండేవారు. తెలంగాణ విడిపోయిన తర్వాత వాళ్ళు తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చేశారు. ఆంధ్రాకి ఎక్కడ సున్నా అయిపోయింది. అప్పుడు తమ్ముడు దాన్ని చేపట్టి ఆంధ్ర సారస్వత పరిషత్తును పునరుజ్జీవింపచేసి తద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు తమ్ముడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. తర్వాత కేవలం ఇదొక సభ కాదు, ఇదొక బాంబుల తయారీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి ఒక బాంబులు. ఎన్ని బాంబుల ఎనకమాల ఉన్న వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద సినిమా రంగానికి, చలనచిత్ర రంగానికి, నాటక రంగానికి ఉన్నదంతా వీళ్ళు కూడా బాంబులు వాళ్ళ తెలియకూడని ఈ చేతుల్లో బాంబులుగా చుట్టుపడికి రప్పించబడ్డారు. అంటే వీరు రేపు చేయబోయే కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయం. పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనెక్కినవాడు, చిత్తాన పసివాడు, చిక్కులెరుగునివాడు, ఎవడయ్య ఎవడవాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు అని చెప్పని తెలుగువాడిని గురించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మా ఇద్దరికి కూడా పెద్ద సర్వస్వమైనటువంటి మా గురుగారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సినారే గారు తెలుగువాడు ఇలా ఉండాలి అని రాస్తే ఆ తెలుగు దళానికి నిలువెత్తు సంతకం మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు. మదరాసీలుగా వ్యవహరించబడి ఢిల్లీ నగర వీధుల్లో మదరాసీలుగా వ్యవహరించబడి చపరాసీలుగా తెలుగు వాళ్ళని చూపిస్తున్నప్పుడు కాదు ఇక్కడ తెలుగు జాతి ఉన్నదని చెప్పిన వాడు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి నేపథ్యంలో ఈ మహాసభలో చాలా మంది మహాసభలు నిర్వహిస్తారు. ఒక నెల రోజుల ముందు మొదలు పెడతారు, అందరినీ జనాన్ని పోగు చేస్తారు, భోజనాలు పెడతారు, సర్టిఫికెట్లు ఇస్తారు, ఫోటోలు తీస్తారు, పంపించేస్తారు. తమ్ముడు అట్లా కాదు. ఒక ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో ప్రతి నగరాల్లో కూడా ఈ తెలుగు మహాసభల యొక్క కర్టెన్లు తెరలో తీసి అందరి మనసుల్లో ఆ జనవరి 3-4 తారీఖులకి తెలుగు దళం నిండిపోయేటట్టు చేస్తున్నటువంటి దానికి అభినందిస్తున్నారు.